త్వరలో మంత్రివర్గ విస్తరణ 4 పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. బీసీ ముదిరాజు, ఎస్సీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు ఛాన్స్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్తో చర్చించిన వేణుగోపాల్. ఢిల్లీలో నలుగురితో విడివిడిగా భేటీ, పలువురి పేర్లు ప్రస్తావన. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీ, 4ంటికి ఓకే, 2 పెండింగ్. ఖార్గేతో సీఎం భేటీ, కులగణన రిపోర్ట్ అందజేత. సూర్యాపేట, గజ్వెల్ సభలు రావాలని ఆహ్వానం. తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమని మెచ్చుకున్న ఖార్గే. మళ్ళా ముందుకు వచ్చింది కదా ఈ మంత్రివర్గ విస్తరణ. ఇది ఎట్లున్నదంటే ఓ శ్రీ రేపురా అన్నట్టే ఉన్నది. మంత్రివర్గ విస్తరణ తెలంగాణలో ఓ శ్రీ రేపురా అన్నట్టే ఉన్నది. దాదాపుగా ఏడాది నుంచి మంత్రివర్గ విస్తరణ రేపు, మంత్రివర్గ విస్తరణ రేపు, మంత్రివర్గ విస్తరణ రేపు. ప్రతి 3 నెలలకోసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి 3 నెలలకోసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. మరి ఇది ఇచ్చేదెవరికో? ఎస్సీ ఆట, బీసీ ఆట, రెడ్డి ఆట. మళ్ళొక రెడ్డికి అయితే వీళ్ళు వచ్చిందే అవకాశం. ఇప్పుడు ముదిరాజు నుండి వాకాటి శ్రీహరి గారికి మరి హోంశాఖ ఇస్తారా, ఏ శాఖ ఇస్తారో కానీ ముదిరాజుకి అయితే బరాబరి ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఎస్సీల నుండి మరి ఏ ఎస్సీకి ఇస్తారు? మరి మాదిగ వారైతే ప్రస్తుతం తెలంగాణలో పెద్ద కులంగా ఉన్నది. 33 లక్షలతోటి అతిపెద్ద కులంగా తెలంగాణలో మాదిగ వారు ఉన్నారు. ఇంతవరకు మాదిగల నుండి ఒక మంత్రి లేడు. దామోదర రాజనరసింహ గారు మంత్రి కాదు, ఆయన మోచి కులస్తుడు, అంటే మాదిగ ఉపకులస్తుడు, ఆయన మాదిగ కాదు. మరి ఇది మాదిగలకి ఇస్తారా, మాలలకి ఇస్తారా? ఇక ఇప్పటికే రెడ్డిలు ఆల్రెడీ ఉన్నారు, 3-4 రెడ్డిలు. మళ్ళీ వాళ్ళకోటి ఉన్నదట మళ్ళీ అవకాశం. ఇప్పుడు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఎక్కడో పోయిలు కానీ మరి మైనార్టీకే వాళ్ళకి ఇస్తారు. మైనార్టీకి లేనట్టేనా ఇక మంత్రి? మైనార్టీకి లేనట్టేనా? మైనార్టీకి కూడా ఉన్నదట. మైనార్టీ వర్గాలకు అంటే ముస్లిం వర్గాలకు కూడా ఓ మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారట. మరి ఇది ఏం చేస్తారో చూద్దాం.